హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందు వీడియోలో చెప్పాను కదా, మేము అరకు వెళ్ళామని చెప్పేసి. ఆ రోజు అంతా ఎలా అయిందో ముందు వీడియోలో చూశారు. ఇంక ఈ రోజు వచ్చేసి మాకు హోటల్ ప్యాకేజ్ తీసుకున్నాం అని చెప్పాను కదా, వాళ్ళైతే మాకు ముందు రోజు నైటే చెప్పారు ఎర్లీ మార్నింగే వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాలి అని చెప్పేసి 4:30 కల్లా రెడీ అయిపోండి అని చెప్పారు. అయితే మేము అందరం మార్నింగ్ 3:30కి అయితే లెగిసి మొత్తం రెడీ అయిపోయాము. 4:30 కల్లా కిందకి వచ్చాము. కార్ అయితే మా కోసం వచ్చింది, 2 కార్లున. మేమైతే స్టార్ట్ అయిపోయాము. వ్యూ పాయింట్కి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పారు కానీ డ్రైవరు, కానీ అస్సలు అవ్వలేదు. ఎందుకంటే అప్పుడే అందరూ వస్తున్నారు వ్యూ పాయింట్ చూడడానికి. అందులోనే మంచు ఒకటి పడిపోతుంది కదా, వెళ్ళిన రూట్ అయితే అసలు కనిపించట్లేదు, మొత్తం మసగ్గా ఉంది వెళ్తుంటే. ఇంక ఈ మంచు వల్ల మేమైతే రూట్ మారిపోయాం అనమాట. డ్రైవరు ఒక రూట్లో తీసుకెళ్ళిపోయి ఇంకో రూట్లో తీసుకెళ్ళిపోయారు. అక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అక్కడ ఇరుక్కుపోయాము. ఒక 15 మినిట్స్ ఇరుక్కుపోయాము. ఇంకా అక్కడి నుంచి ట్రాఫిక్ అంతా క్రాస్ చేసుకుని వచ్చినప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. మేము వెళ్ళినప్పటికి మొత్తం అలా వ్యూ పాయింట్ చూడడానికి అయితే 1 అవర్ పట్టింది. ఈ ట్రాఫిక్ క్లియర్ అయినప్పటికీ మేము బయలుదేరినప్పటికీ రోడ్డు అంతా గతకలు కదా, రోడ్డు ఇంకా రాలేదు, అంతా మట్టి రోడ్డే, గతకలు రోడ్డు అంతా. కొంచెం భయం వేసింది అనమాట, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి కొంచెం భయం వేసింది వెళ్తుంటే. మొత్తానికి ఎలాగోలా వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. మొత్తం ఎటు చూసినా చీకటి అనమాట, ఎక్కడ ఉన్నామో కూడా తెలీదు. అసలు ఒక స్ట్రీట్ లైట్ కూడా ఏమీ లేవు, మొత్తం క్లమ్జీగా ఉంది అక్కడంతా. వెళ్ళగానే పిల్లలైతే అమ్మో చలేసేస్తుంది ఉండలేకపోతున్నాం అని 6 పిల్లలు గోల అనమాట. ఎందుకంటే మేము సమ్మర్ వచ్చేస్తుంది కదా, అంత చలి ఏమి ఉండదని చెప్పేసి సాక్సులు పట్టుకెళ్ళలేదు, షూస్ వేసుకెళ్ళలేదు. జస్ట్ నార్మల్గా స్వెటర్స్ వేసుకున్నాం అంతే. ఇన్ కేస్ చలి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదని చెప్పేసి. కానీ ఇక్కడికి వెళ్ళగానే మొత్తం మారిపోయింది, ఫుల్ చలి, కాళ్ళు అవి తిమ్మిరిలేకపోయాయి అందరికీ, పిల్లలకి పెద్దోళ్ళకి. అందుకే ఇంకా చాలా దారుణంగా ఉందన్నమాట పొజిషన్ అయితే అందరిది. ఆ రోజు చలి బాగా ఎక్కువ ఉందని చెప్పేసి మా పెద్దోళ్ళందరికీ అయితే టీ చెప్పారు. ఆ తర్వాత పిల్లలకి బూస్ట్ హార్లిక్స్ చెప్పారు, కొంచెం రిలాక్స్ అవుతారు కదా అని చెప్పేసి పిల్లలకి బూస్ట్ హార్లిక్స్ ఇప్పించి ఆ తర్వాత బిస్కెట్స్ కూడా అడిగారు, బిస్కెట్స్ కూడా తిన్నారు కొంచెం. ఇంకా అక్కడ మ్యాగీ కూడా చేస్తున్నారు వేడివేడిగా, ఇంకా చల్లగా ఉంది కదా వెదర్ అంతా అని చెప్పేసి మ్యాగీ కూడా ఆర్డర్ చెప్పారు. మొత్తం పిల్లలకు కూడా మ్యాగీ తిన్నారు కొంచెం, మేము కూడా కొంచెం మ్యాగీ తిన్నాము. ఈ చలికి అయితే అసలు స్టవ్ కూడా వేడెక్కట్లేదు, పెట్టిన టీ ఎట్టిన పావు గంటకు మరిగింది మాకు ఎట్టిన టీ అయితే. ఇంకా మ్యాగీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. చలికి స్టవ్ కూడా వేడెక్కట్లేదు, అందుకనే టైం పడుతుంది అని చెప్పేసి కాసేపు అటు ఇటు తిరుక్కొని వచ్చాము. అక్కడక్కడ మంటలు వేసుకున్నారనమాట, ఆ మంటల దగ్గరికి అయితే వెళ్ళారు మా అన్నయ్యలు, మా హస్బెండ్, మామయ్య వాళ్ళందరూ. మేమైతే అక్కడ మ్యాగీ దగ్గరే నించున్నాం, కొంచెం వేడిగా ఉంది, స్టవ్ దగ్గర చేతులు పెట్టుకొని నించున్నాం అనమాట. మా చిన్నోడు చూడండి ఆ వేడి దగ్గర, మామూలుగా అయితే స్టవ్ దగ్గర వేడి అంటాడు, కానీ ఇక్కడ మాత్రం చలి కాచుకుంటున్నారు మొత్తం. మా హస్బెండ్ టాప్ టు బాటమ్ మొత్తం కప్పేసుకున్నారు చలి కొండలేక. ఇంకా స్లోగా తెల్లారుతుంది చూడండి, అసలు వ్యూ అయితే చూడడానికి ఎంత బాగుందో. నిజంగా పాల సముద్రం అంటారు కదా, అలాగే ఉంది చూడడానికి, 2 కళ్ళు సరిపోలేదు అసలు. ఎన్ని రోజులు ఎంత మంచి వెదర్ని అలా మిస్ అయ్యామో అనిపించింది ఒక్కసారికి. చాలా బాగుంది. స్లోగా ఇలా మార్నింగ్ అవుతుండగా చాలా మంది అయితే చాలా కేకలు అయితే వేసారు, ఫుల్గా అరిచేసారు అనమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆనందం కదా, ఇలాంటి వెదర్ని చూస్తే ఎవరికైనా అలాగే అరాలనిపిస్తుంది, తప్పైతే ఏం లేదు. కాసేపు అయితే అలా కూర్చొని ఉండిపోయాం మేమైతే అలా వెదర్ని ఎంజాయ్ చేస్తూ. పాపం మా చిన్నవాడు కష్టాలు చూడండి, వెదర్ ఉండలేక వెళ్ళిపోదామమ్మా అని చెప్పేసి ఫేస్ ఎలా పెట్టాడో చూడండి. మరి ఎంత దూరం వచ్చి ఫోటోలు తీసుకోకపోతే వేస్ట్ కదా అని చెప్పేసి నేనే అలా ఫోటోలు తీస్తున్నాను చుట్టూ తిరిగి. ఆ పక్కనే కొంచెం మళ్ళీ మంట వేసారు ఎవరో, ఇంకా దాన్ని అయితే సెట్ చేశారు మా హస్బెండ్, మళ్ళీ మంట చేశారు ఆరిపోతున్న దాన్ని. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ఒక 5 నిమిషాలు ఆ మంట దగ్గర నించున్నాము, కొంచెం చేతులు అవి వేడెక్కుతాయి కదా అని చెప్పేసి. కొద్దిసేపు మంట చలి కాచుకొని తెల్లారి అయిపోయింది కదా, ఇంక ఎండ వచ్చింది అనమాట, మొత్తం చలిపోయింది. ఎండ రాగానే స్టార్ట్ అయిపోయింది. టైం అయితే 7 అయింది, మొత్తం సన్ అంతా బయటకు వచ్చారు, ఇంకా ఎండ మొదలైపోయింది. ఇంకా మా చిన్నవాడు అక్కడ కూడా కారులో చూసాడు, కాసేపు కారు అయితే ఎక్కిసి అలా షికారు చేశాడు. ఇంకా మా గౌతమ్ గడు అయితే కారులోకి వెళ్ళిపోతాను పిన్ని నన్ను దేబెట్టివా అని చెప్పగానే వాడిని అయితే కారులోకి దించేసాను వెళ్ళి. ఆ తర్వాత పిల్లలు కూడా వెళ్ళిపోతాను అన్నారు, అమ్మ మేము ఉండము కారులో ఉంటామని చెప్పేసి అంటే వాళ్ళని కూడా దేబెట్టాను.
7:30 అయిపోయింది. టిఫిన్ తినేద్దాం కదా అని చెప్పేసి చూస్తే ఇంకా టిఫిన్లు ఏవి స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడైతే రాగి సంగటి ముద్ద అయితే చేశారు. మా హస్బెండ్ అయితే అది తినేశారనమాట. చికెన్ కర్రీనా రాగి సంగటినా చాలా బాగుందంట. అసలు కర్రీ అయితే గ్రేవీ కూడా చాలా బాగుంది. చాలా బాగా చేశారు. రీజనబుల్ ప్రైజు అంతా మనకి 100 రూపీస్ అనమాట. డబ్బులు పోయిన టేస్ట్ అయితే బాగుంది. ఒక్కొక్కరి దగ్గర డబ్బులు పెట్టినా సరే టేస్ట్ బాగోదు కదా. మనకైతే ఇక్కడ రీజనబుల్ ప్రైజే బాగుంది. టేస్ట్ అయితే తినొచ్చు మనం రెండోసారి కూడా అని చెప్పేసి అన్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే తినేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము టిఫిన్ చేసి గ్యాప్లో అయితే అలా తిరుగుతున్నాము చుట్టుపక్కల ఏం పెట్టారా అని చెప్పేసి. ఇక్కడేమో మట్టిది పెట్టారనమాట. అదే చేస్తాం కదా కుండలు అవిన, దానికి 50 రూపీస్ అట ఏదైనా చేయడానికి. మా అన్నయ్య అయితే చేశారు. చాలా బాగా అనిపించింది. మేమైతే పక్క నుంచి బాగా చెయ్యి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నాము. ఎప్పుడో రేర్ కేసెస్లో తప్ప ఇలాంటివి ఎంజాయ్ చేయం కదా. చాలా బాగా అనిపించింది అనమాట. అలా చేస్తున్నప్పుడు చూసి అరిచింది చాలా బాగుంది. ఇంకా అది అయిపోయింది కదా, అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పక్కనే డ్యాన్స్లు వేస్తారు కదా, డ్యాన్స్లు వేసిన దగ్గరికి అయితే నేను మా అక్క అయితే వెళ్ళాము డ్యాన్స్ వేయడానికి. ఏదో మాకు వచ్చిరా అని 2 స్టెప్పులు అయితే వేసాము. సరదా అంతే, ఏం లేదు. మా ఇద్దరితో పాటు మా వెన్నీ కూడా వచ్చింది. మా వెన్నీ కూడా వచ్చి 2 స్టెప్పులు వేసింది. అది కూడా చాలా బాగా అనిపించింది. అరకు జర్నీలోని ఇది కూడా బాగా అనిపించింది మాకు డ్యాన్స్ వేయడం. వాళ్ళు వేసినవి సింపుల్ స్టెప్స్ అయినా అవి చాలా కష్టం. మేమైతే వేయలేపాము. వాళ్ళు అయితే అంత సింపుల్గా వేసారో అసలు వేసినట్టే లేదు డ్యాన్స్ అయితే. కానీ అది కష్టమైన డ్యాన్స్ని వాళ్ళు అంత సింపుల్గా ఎలా వేస్తారో మాకు అసలు అర్థమే అవ్వలేదు. డ్యాన్స్ వేయడానికి కూడా ఒక 50 రూపీస్ అనమాట. ఆ 50 రూపీస్ అక్కడ ఇచ్చేసి డ్యాన్స్ అయిపోగానే వచ్చాము. మా హితేష్ గడ అయితే మేము ఎటు వెళ్తే అటు ఫోన్ పట్టుకొని వీడియోలు తీయడం అది కూడా చాలా బాగా అనిపించింది. పాప మాడు చాలా కష్టపడ్డాడు. ఇంకా తర్వాత టైం అయితే 8 అయిపోయింది. టిఫిన్ టైం అయిపోయింది. చుట్టుపక్కల ఏమున్నాయో అని చూస్తే టిఫిన్ బళ్ళు ఏం కాదు, పెట్టుకుంటారు కదా బయటన, అవైతే కనిపించాయి. అక్కడికి వెళ్ళి ఎవరికి ఏం కావాలా చెప్పేసి ఆర్డర్ చెప్పేశారు. మొత్తం పూరీలు, దోశలు, ఇడ్లీలు, బోండాలు అన్నీ ఆర్డర్ చెప్పారు. పిల్లలు అయితే ఫస్ట్ తినమని చెప్పారనమాట. మా పిల్లలు అయితే కింద తింటాము, ఘాటీ దిగుతాం కదా, ఇన్కేస్ వామిటింగ్స్ ఏమైనా అవుతాయేమో అని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లలు వద్దన్నారు. సరే కింద తిందామని చెప్పేసి నేను కూడా ఫస్ట్ తినలేదు. ఆ తర్వాత మామయ్య వచ్చేసి ఇక్కడ బాగుంది టిఫిన్, ఇక్కడ తినేయండి, ఇన్కేస్ వామిటింగ్స్ ఏమైనా అయిపోతే అప్పుడు కింద మళ్ళీ తినొచ్చు కావాలంటే, ఫస్ట్ అయితే ఇక్కడ తినేయండి, టైం అయిపోతుందని చెప్పగానే ఇంకా మేము కూడా తినేసాము. పిల్లలకు కూడా తినిపించాను అనమాట. కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం వాళ్ళకి గేరగా ఉంది, తక్కువే తిన్నారు ఫుడ్ అయితే, ఎక్కువ తినలేదు టిఫిన్లు అయితే చేయడం మొత్తం అందరివి కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత అక్కడ ఏవేవో గేమ్స్ పెట్టారు. ఇంకా వాడతానని చెప్పేసి పిల్లలు ఒక్కొక్కటి ఆడతానని చెప్పి వాడతానంటే వాళ్ళని అయితే ఆడించాము పిల్లల్ని. ఏది చూస్తే ఇంకా అది ఆడుతామంటారు కదా బయటికి వెళ్తే, ఇంకా ఆడించమంటే అక్కడ ఏడుపు, అందుకని చెప్పేసి పిల్లలు ఏది కావాలంటే అది ఆడించి అక్కడి నుంచి అయితే వచ్చాము. మా గౌతమ్ గారు చూడండి బాణాలు ఎంత బాగా వేసేస్తున్నాడు. మా దీపిగాడు వాళ్ళ మా అయితే వెళ్ళి స్వీట్ కార్న్స్ అయితే కొనిపించుకుంటున్నాడు. మా చిన్నోడికి అయితే స్వీట్ కార్న్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా స్వీట్ కార్న్ కనిపిస్తే కంపల్సరీ అడుగుతాడు కొనమని. వేస్ట్ అయితే చేయడు, అలాగని అలాగోలా తినేస్తాడు. ఇంకా మా పెద్దోడైతే పైనాపిల్ కొనిపించుకున్నాడు, పైనాపిల్ తింటున్నాడు. కొంచెం పుల్లగా ఉందంట, అయినా సరే మరి కొన్నాక వదిలితే కొడతానని చెప్పేసి తినేస్తున్నాడు మా పెద్దోడు. ఇంకా మొత్తం అందరిది అయిపోయింది తిరగడం. చుట్టూ చూడండి కొండలు అవి ఎంత బాగున్నాయో అసలు. ఆ కొండలపైకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ పిల్లలతో ఆ కొండల మీదకి వెళ్తే మామూలుగా ఉండదని చెప్పేసి ఇంకా డ్రాప్ అయిపోయాం మేము. ఇంకా మేము అక్కడ తెల్లారిపోయింది వ్యూ పాయింట్ దగ్గర. మళ్ళీ మేము రిటర్న్ అవుతున్న దగ్గర అసలు మంచు ఎలా పడుతుందో చూడండి, తెల్లారలేనట్టే ఉంది, అప్పుడే తెల్లారైనట్టు ఉంది. బాగుంది చూడడానికి వెదర్ అంతా చుట్టుపక్కల. మంచు ఇప్పుడు కూడా నా కారు వెళ్తుంటే ఏం కనిపించలేదు అసలు. బయట నుంచి వెళ్ళాం కాబట్టి చూడడానికి మనకైతే అంత విచిత్రంగానే కనిపిస్తుంది అక్కడున్న వెదరు అంతనా. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం అంతా నార్మల్గా కామన్గా ఉంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి రోజు చూసి అలవాటు అయిపోద్ది. అందుకే వాళ్ళకి పెద్ద విచిత్రంగా ఏమి అనిపించదు. అట్మాస్ఫియర్ అయితే చూడడానికి చాలా బాగుంది అసలు. ఆ మంచు అయితే ఎంత బాగుంది. విండో ఓపెన్ చేద్దామంటే విపరీతమైన చలిగాలి, మంచు పడిపోతుంది. ఇంకా పిల్లలకి తల అది పట్టేస్తుంది అని చెప్పేసి విండో అది ఓపెన్ చేయకుండా జస్ట్ నార్మల్గా బయట నుంచే చూసాము. ఇంకా రూమ్కి అయితే వచ్చాము బయటకు వెళ్ళడానికి అని చెప్పేసి.
మేము అందరం ఫ్రెష్ అయిపోతున్నాం. మళ్ళాన రూమ్ కి వచ్చినప్పటికి 9:30 అయింది. అయినా తీసుకున్న రూమ్ దగ్గర చూడండి ఎర్లీ మార్నింగ్ అయినట్టు ఉంది. ఇదంతా క్లియర్ అవడానికి 10:30 చెక్అవుట్ చేసేమన్నారు. అందరం 10కే ఒక హాఫ్ అన్ అవర్ ముందే రెడీ అయిపోయి మొత్తం అందరం కలిసి కిందకి దిగాము. మా కోసం అయితే కార్ అయితే కింద రెడీగా ఉంది. మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి మేము అందరం ఎక్కడికి వెళ్ళాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.